మన పెట్స్కి మనం వెజీస్ ఇచ్చే ముందు వాటిని ఫ్రిడ్జ్లో తీసి డైరెక్ట్గా ఇలా కట్ చేసి ఇవ్వకూడదండి. కనీసం తీసిన తర్వాత ఒక 5 to 10 minutes రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఆగిన తర్వాతనే వాటిని కట్ చేసి మన పెట్స్కి ఇవ్వాలి. డైరెక్ట్గా చాలామంది ఏం చేస్తారంటే పెట్స్కి వాటికి ఇచ్చేప్పుడు అంటే బర్డ్స్కి వాళ్ళకి వెజీస్ ఇచ్చేప్పుడు ఇంట్లో ప్రిజర్వ్ చేసినవి బయటకు తీసి టకటక కట్ చేసి దానికి వేసేస్తారనమాట. సో అలా చేయకూడదు అనమాట. ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే అది టెంపరేచర్ అనేది డౌన్ అయిపోయి దీంట్లో ఏంటంటే వాటర్ పార్టికల్స్ అనేవి బయట ఉండిపోతాయి, దీని మీద ఉండిపోతాయి ఇలాగా. సో వీటిని ఏంటంటే మనం సారీ బయటకు తీసి కొంచెం సేపు ఒక 5 to 10 minutes మనం ఉంచామనుకుంటే రూమ్ టెంపరేచర్ వస్తుంది. వచ్చిన తర్వాత వాటిని నీట్గా క్లీన్ చేసుకొని అప్పుడు మనం కట్ చేసి మన పెట్స్కి ఇవ్వాలన్నమాట. అప్పుడు ఇచ్చినప్పుడు మాత్రమే వాటికి డైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. డైరెక్ట్గా మనం ఫ్రిడ్జ్లో తీసి వాటికి పెట్టినామనుకోండి డైరియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో డైరియా అంటే ఏంటంటే మోషన్స్ లాగా అనమాట. చాలామంది అంటే కంప్లైంట్స్ ఎలా ఉంటాయంటే బర్డ్స్ అయితే వెట్టేలా అయిపోతుంది, దానికి మోషన్స్ అవుతున్నాయి అనుకుంటారు. సో అది ఎలాగ వస్తుందంటే ఇలాంటివి చేయడం వలన వస్తుంది ఎక్కువగా. సో అలాగే రోడెన్స్ కూడా అండి. మనం ఏంటంటే ఇలా చేసినప్పుడు వీటిపైన వాటర్ అనేది ఏం లేకుండా నీట్గా డ్రై చేసుకొని ఫుడ్ చేయాలండి, వాటికి ఫీడింగ్ చేయాలి. సో అప్పుడైతేనే మన పెట్స్ అనేవి హెల్తీగా ఉంటాయి.